ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 11 మంది ఆడవాళ్ళని గన్ పాయింట్లో పెట్టి వన్ ఆఫ్టర్ ఎనదర్ 13 మంది పోలీస్ ఆఫీసర్స్ గ్యాంగ్ రేప్ చేశారు. అసలు ఎక్కడైనా రేప్ అంటే సిటిజన్స్ చేస్తే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టులో జడ్జ్మెంట్ ఇచ్చాక ఎక్యూజ్డ్కి శిక్ష పడుతుంది. కానీ ఈ వాకపల్లి ఇన్సిడెంట్లో మాత్రం జస్టిస్ చేయాల్సిన పోలీసులే క్రైమ్ చేశారు. 16 ఏళ్లగా ఫైట్ చేసి ఫైనల్గా ఆడవాళ్ళు ఓడిపోయారు. అసలు ఈ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ స్టోరీ విన్నాక మీకు మన సిస్టమ్ పైన రెస్పెక్ట్ తగ్గిపోతుంది. అంటే మూవీస్లో చూపించినట్టు కేసెస్ని ఎలా డైవర్ట్ చేస్తారు, ఎవిడెన్స్ని ఎలా ట్రేసెస్ లేకుండా మాయం చేస్తారు, ఇవన్నీ ఈ కేసులో జరిగాయి. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ ఈ కేసులో మెయిన్ పార్ట్ అయిన గ్రే హౌండ్స్ యాంటీ నక్సల్ పోలీసెస్ గురించి షార్ట్ అండ్ ఫాస్ట్గా చెప్పేస్తాను. యాక్చువల్గా ఈ యాంటీ నక్సల్ పోలీస్ ఫోర్సెస్ని 1989లో పోలీస్ ఆఫీసర్ అయిన కేఎస్ వ్యాస్ స్టార్ట్ చేశారు. వీళ్ళ మెయిన్ పని వచ్చేసి ఎల్డబ్ల్యూఈ గ్రూప్స్ అండ్ నక్సలైట్ ఆర్ మావోయిస్ట్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడం అండ్ కోంబింగ్ ఆపరేషన్స్ చేయడం. సో వాకపల్లి ఇది ఒక చిన్న కోంద్ ట్రైబల్ విలేజ్. ఇది జీ మాడుగుల మండల్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి చెందిన విలేజ్ అనమాట. ట్రైబల్ పీపుల్ వాళ్ళ పొలాల్లో వర్క్స్ చేసుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేసే మనుషులు. సో 20th ఆగస్ట్ 2007 ఆ రోజు ఈ యాంటీ నక్సల్ పోలీస్ టీం ఒక 21 మెంబర్స్ ఉంటారు. ఈ టీం అంతా కూడా వీళ్ళు వాకపల్లి ఊర్లోకి ఎంటర్ అయ్యారు. యాక్చువల్గా వీళ్ళు నక్సలైట్స్ ఉన్నారేమో అని కోంబింగ్ ఆపరేషన్ చేయడం కోసం వాకపల్లిలోకి వచ్చారు. వీళ్ళు ఎంటర్ అయిన టైంకి ఊర్లో ఉండే మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళ పసుపు ఫీల్డ్స్లోకి అండ్ అదర్ వర్క్స్లోకి చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇళ్లల్లో ఓన్లీ ఆడవాళ్ళు ఇంకా చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. బట్ ఇలా వీళ్ళు ఊర్లో ఎంటర్ అయ్యాక ఆ ట్రైబల్ ఉమెన్ని వాళ్ళ గుడిసెల్లోకి వెళ్ళి వాళ్ళని గన్ పాయింట్లో పెట్టి మల్టిపుల్ టైమ్స్ గ్యాంగ్ రేప్ చేశారు. అండ్ ఇది వన్స్ ఒక్కరు అని కాదు, వాళ్ళ వర్క్ చేస్తున్న పొలాల్లో కానీ గుడిసెల్లో కానీ ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని గ్యాంగ్ రేప్ చేశారు ఈ యాంటీ నక్సల్ పోలీస్ గ్యాంగ్ అంతా కూడా. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ యాజ్ పర్ ద న్యూస్ రిపోర్ట్స్ అండ్ విక్టిమ్ స్టేట్మెంట్స్. ఇది ఇలా జరిగిన తర్వాత 11 మంది ఆడవాళ్ళు వాళ్ళ విలేజ్ సర్పంచ్కి ఇన్ఫార్మ్ చేశారు ఇలా జరిగింది అని. ఆ తర్వాత సర్పంచ్ నుంచి అప్పటి పాడేరు బీఎస్పీ ఎమ్మెల్యే అయిన లాకే రాజారావు గారు వీళ్ళని తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కేసు గురించి చెప్పారు. అండ్ అప్పుడు కలెక్టర్ హెల్ప్తో పాడేరు పోలీస్ స్టేషన్లో సెక్షన్ 376 ఆఫ్ 2 ఆఫ్ జీ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ ప్రకారం రేప్ బై పోలీస్ ఎట్ గన్ పాయింట్, దట్ ఈస్ అగ్రివేటెడ్ రేప్ కింద సెక్షన్ 3 ఆఫ్ 2 ఆఫ్ వి ఆఫ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ కింద సెక్షన్తో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని విశాఖపట్నం రూరల్ డిప్యూటీ ఎస్పీ అయిన బి ఆనందరావుని అపాయింట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఈ కేసుని బి శివానందరెడ్డి గారు టేక్ ఓవర్ చేశారు. కేసు ఫైల్ చేసిన తర్వాత 2 months వరకు ఎలాంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. సో అప్పుడు హైకోర్టు ఈ కేసుని హ్యాండిల్ చేయమని సిబిసిఐడికి ఆర్డర్ చేసింది. అండ్ సిబిసిఐడి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అసలు ఎలాంటి ఇన్సిడెంటే జరగలేదని అండ్ అసలు వాళ్ళకి సెక్సువల్ ఇంటర్కోర్స్ జరగలేదు అని రిపోర్ట్ ఇచ్చింది. ఈ కేసులో చాలా డిలేస్ జరిగాయి. మెడికల్ ఎగ్జామినేషన్స్ డిలే చేశారు, ఎక్యూస్డ్కి పొటెన్సీ టెస్ట్ చేయడం కానీ లేట్ చేశారు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ కేసెస్. అండ్ ఎవిడెన్సెస్ని లైక్ పట్టలు కానీ లాగ్ రిజిస్టర్స్ అండ్ ఇవన్నీ కూడా సడన్గా ట్రేసెస్ లేకుండా మాయమైపోయాయి. అండ్ ఆల్సో ఈ కేసులో ఫస్ట్ నుంచే ఈ ఆడవాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళింది. అండ్ సిబిసిఐడి ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు అని చెప్పారు. ఈ కేసుని ఫస్ట్ ఏపీ హైకోర్టు యాక్సెప్ట్ చేసి నమ్మిన తర్వాత ఈ కేసుని క్లోజ్ చేసింది. ఇక్కడ హైకోర్టే ఈ కేసులో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పింది అండ్ జరగలేదని కూడా చెప్పింది. ఈ కేసుని అర్థం అవ్వట్లే అని, ఎలాంటి ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని క్లోజ్ చేసేసింది. ఇలా జరిగిన తర్వాత ఈ ఉమెన్ సిబిసిఐడికి అగెయిన్స్ట్గా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లో ప్రొటెస్ట్ చేశారు. ఈ కేసు జరుగుతున్న టైంలో అచ్చిబాబు ఇతను విక్టిమ్ అయిన ఒక ఆమెకి నెఫ్యూ. ఇతను చెప్పిన దాని ప్రకారం పోలీస్ వాళ్ళు వీళ్ళ విలేజ్పై 24/7 నిఘా పెట్టేవాళ్ళంట. అండ్ ఆల్సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వీళ్ళు ఉండేవాళ్ళంట. ఎప్పుడు వీళ్ళ వెంట పోలీస్ తిరుగుతూనే ఉండేవాళ్ళంట. సో ఇలా వాళ్ళని చుట్టుముట్టేసి ఎప్పుడు వాళ్ళ చుట్టూనే ఒక ఫోర్స్లా ఉండేవాళ్ళు, మాకు ఎలాంటి పని చేయనిచ్చేవారు కాదు అని చెప్పారు.
అండ్ అవసరం ఉన్నా లేకున్నా వీళ్ళని స్టేషన్కి పిలిచి ఫేక్ సరెండర్ అవ్వమని ఫోర్స్ చేసే వాళ్ళని కూడా చెప్పాడు. ఆల్సో ఇక్కడ పంగి వెంకట్రావు అనే అతన్ని 40 days కస్టడీలో పెట్టుకొని చాలా టార్చర్ చేశారని, ఈ మ్యాటర్ NHRCకి తెలిసాక April 22న అతన్ని వదిలేశారని, ఇలా చాలా సఫర్ అయ్యారని ఆ ట్రైబ్ పీపుల్ గురించి చెప్పారు. ఈ కేసు ఇలాగే 2007 నుంచి 2023 వరకు అంటే 16 ఏళ్ల పాటు రన్ అయింది. అండ్ ఫైనల్గా ఆన్ 6th April 2023 the special court 11th additional district and sessions judge cum special court under the SC/ST యాక్ట్ ప్రకారం విశాఖపట్నం జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ఈ కేసులో ఉన్న 13 మంది వాళ్ళ నేమ్స్ అన్ని స్క్రీన్ పైన వేస్తాం చూడండి. 13 మందిని నిర్దోషులు అని చెప్పి జడ్జ్మెంట్ పాస్ చేసింది. వీళ్ళ అందరూ కూడా నిర్దోషులని. ఎందుకు అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎవిడెన్సెస్ లేకపోవడం వల్ల ఈ జడ్జ్మెంట్ పాస్ చేసింది. ఇక్కడ ఫస్ట్ నుంచి పోలీస్ వాళ్ళకి ఫేవర్గానే ఈ కేసు రన్ అవుతూ వస్తుంది. అండ్ ఆల్సో ఈ ఉమెన్ కూడా అది చెప్తూ వచ్చారు. ఈ కేసు ఇన్సిడెంట్ జరిగిన ఆల్మోస్ట్ వీక్కి FIR ఫైల్ చేశారు. మెడికల్ ఎగ్జామినేషన్ డిలే చేశారు. ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ కూడా ఎక్కడా కూడా రేప్ లేవు, సీమన్ ట్రేసెస్ లేవని రిపోర్ట్ ఇచ్చింది. సో ఇదంతా పోలీస్ వాళ్ళు నిర్దోషులు అని వదిలేయడానికి రీజన్ కింద వాళ్ళకి ఫేవర్గా ఉందన్నమాట. ఆల్సో విక్టిమ్స్కి కాంపన్సేషన్ ఇవ్వాలి అని కూడా జడ్జ్మెంట్ ఇచ్చారు. అండ్ ఈ కేసు ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే టైంకి 2 చనిపోయారు. ఈ టోటల్ 11 మెంబర్స్లో అంటే రిమైనింగ్ 9 మెంబర్స్కి ఈ కాంపన్సేషన్ అనేది ఇవ్వాలన్నమాట అని కోర్టు అయితే జడ్జ్మెంట్ ఇచ్చింది. యాక్చువల్గా ఈ కేసు చాలా కన్ఫ్యూజన్గా ఉంది అండ్ ప్రాపర్ డీటెయిల్స్ కూడా దొరకలేదు. సో న్యూస్ పేపర్స్ అండ్ ఆర్టికల్స్, టీవీ న్యూస్ ఛానల్స్ అన్నీ చూసి గ్యాదర్ చేసిన ఇన్ఫోనే ఈ వీడియో అనమాట. సో మేబీ మిస్టేక్స్ ఉండొచ్చు. మేము చెప్పింది 100% రైట్ అని లేదు, 100% రాంగ్ అనేది కూడా మాకు తెలియదు. సో ఈ కేసులో మాత్రం ఒకవేళ నిజంగానే ఇన్సిడెంట్ జరిగింది అంటే విక్టమ్స్ అయిన ఆడవాళ్ళ అందరికీ కూడా ఈ జ్యుడిషియల్ సిస్టమ్ అన్యాయం చేసిందని అనుకోవాలి. 16 ఏళ్ళు ఫైట్ చేసినా కూడా వాళ్ళు ఓడిపోయారు. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ టు దమ్. వాళ్ళు ఎన్నో ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో బాధలు పడి ఉంటారు. సో వాళ్ళు అంత కష్టపడి 16 ఏళ్ళు కష్టపడిన తర్వాత కూడా వాళ్ళకి ఫేవర్గా అయితే జడ్జ్మెంట్ రాలేదు. సో ఇక్కడ తప్పెవరిది? అటుపక్క పోలీస్ వాళ్ళదా, లేకపోతే కోర్టుదా, లేకపోతే ఉమెన్దా అనేది ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడే గైస్. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ డూ కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో పక్కనే లైక్ చేసిన తర్వాత హైప్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ ఆ హైప్ అనే ఆప్షన్ నొక్కండి. మా ఛానల్ కొద్దిగా బూస్ట్ అవుతుంది. ఎంతవరకు వీడియో చేశారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒకటే మాట చెప్పాలి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.